సొరకాయతో ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి. సొరకాయ అంటే నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా సొరకాయని పై పొట్టంతా తీసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి గాని, ఎండుమిర్చి గాని ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 2 టమాటోలు, చిన్న అల్లం ముక్క, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకున్నానండి. ఆయిల్ వేడవగానే 2 టేబుల్ స్పూన్ల శనగ పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, 4 పచ్చిమిర్చి, అలాగే 1 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఈ పచ్చడి కంప్లీట్‌గా పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. ఇలా అయితేనే పప్పులు లోపల వరకు బాగా వేగి పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. మనం వేసిన పప్పులన్నీ బాగా వేగి మంచి కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకోవాలండి. ఇదే పాన్‌లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. చిన్న చింతపండు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి వేయించుకోవాలండి. చూడండి, ఒక 5 నిమిషాలకి మనం వేసిన ఆనపకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు చాలా సాఫ్ట్‌గా ఉడికాయండి. ఇందులోనే ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. సొరకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువలన మన బాడీని చాలా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. సొరకాయని మన రెగ్యులర్ డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల దీనిలో ఉండే పీచు పదార్థం మన డైజెషన్ సిస్టమ్‌ని మెరుగుపరుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న శనగ పలుకులు, మిరపకాయలు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. వీటిని కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాక చల్లారిన సొరకాయ, టమాటో ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు అనేది మనం ముక్కలు మగ్గించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇంతేనండి, మన టేస్టీ సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అది కూడా చాలా తక్కువ టైంలో. నచ్చితే తాలింపు వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా తినేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిలో మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఒక 2-3 డేస్ అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ పచ్చడి రైస్‌లోకే కాదండి, ఇడ్లీ, దోసల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.